హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షాడోని. ఈ స్టోరీ ఒక్కడే రూమ్ తీసుకుని సింగిల్ గా ఉన్నప్పుడు ఏం జరిగింది అని. రమేష్ ఇంట్లో గొడవపడి ఒక్కడే రూమ్ తీసుకుని ఉంటున్నాడు. ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఎవరో తనతో పాటు ఒక గర్ల్ ఉన్నట్టు తన వంకే చూస్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఒక్కడే ఉండటం వల్ల అలా జరుగుతుందేమో, అలా అనిపిస్తుందేమో అని పెద్దగా పట్టించుకోడు. పక్కనే ఒక చిన్న పాప ఉంటుంది. ఆ 4 సంవత్సరాల పాప సరదాగా ఇద్దరు ఆడుకుంటూ 6:30 కొంచెం చీకటి పడుతుంది. అలా కొంచెం చీకటి పడగానే ఆ పాప మా ఇంటి దాకా రా అన్నయ్య అని అంటుంది. ఎందుకు భయం అని అడిగితే అప్పుడు ఆ పాప, నీతో పాటు ఈ రూమ్ లో ఒక అక్క ఉంది. ఆ అక్క చనిపోయి మళ్ళీ నాకు కనపడుతుంది. ఆ అక్క ఇప్పుడు అక్కడ అటు తిరిగి నుంచుని తలదూకుంటుంది. నాకు భయమేస్తుంది. మా ఇంటి దాకా తోడుకు రా అన్నయ్య అని అంటుంది. సరే అని ఆ చిన్నపిల్ల ఏదో మాట్లాడుతుందిలే అని పెద్దగా పట్టించుకోడు. రమేష్ జాబ్కి వెళ్ళి ఆ రోజు రావటానికి అర్ధరాత్రి 12 అవుతుంది. కొంచెం వర్క్ ఎక్కువ ఉండటం వల్ల ఆ టైంలో రావాల్సి వస్తుంది. ఆ టైంలో కింద మెట్ల దగ్గర చాలా మంది పడుకుని మెట్లకి అడ్డంగా కూడా పడుకుని ఉన్నారు. ఏంటి ఎంతమంది బయట పడుకున్నారు, ఫ్యాన్ లేకుండా నిద్రపోతున్నారు ఎందుకు అని వాళ్ళందరినీ దాటుకుంటూ ఆ మెట్లెక్కి అలా వాళ్ళందరినీ చూస్తూ దాటుకుంటూ మెట్లెక్కి వెళ్తున్నాడు. వాళ్ళల్లో ఒక చిన్న పాప మాత్రం కాలు లేకుండా మొండెం మాత్రమే ఒక రకంగా పడుకుని కనిపిస్తుంది. వీళ్ళేంటో ఎలా పడుకున్నారు అని ఆ నిద్ర మత్తులో బాగా అలసిపోయి ఉన్నాడు కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా అలా రూమ్ లోకి వెళ్ళిపోయి స్నానం చేసి నిద్రపోయాడు. ఉదయాన్నే పాపని పిలిచి, ఏంటి కింద అంతమంది ఉన్నారు, అలా పడుకున్నారు ఏంటి అని అడిగాడు. ఆ పాప, కింద ఒక అక్క ఒక అన్నయ్య వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు. ఆ రమేష్ షాక్ అయ్యాడు. సరే ఒకరోజు ఒంట్లో బాగోక ఇంట్లోనే బయటికి రాకుండా నిద్రపోయాడు. రమేష్ లేడనుకుని కింద ఉన్న ఒక అక్క పక్కనున్న అక్క అలా ఇద్దరు కలిసి ఆ రమేష్ రూమ్ ముందు కొంచెం ఖాళీగా ఉంటుంది, అక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. రమేష్ ఉన్న రూమ్ లో అంతకు ముందు ఎవరో ఒక అమ్మాయి ఉండి ఒక లవర్ ని ఫోన్ చేసి పిలిస్తే ఆ లవరు అతనితో పాటు ఒక 4 అబ్బాయిని పిలుచుకుని ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఊరెళ్ళింది అనుకుని వదిలేశారు. అలా 2-3 డేస్ తర్వాత లైట్ గా స్మెల్ రావడంతో పోలీసుల్ని పిలిపించి తాళం పలగొట్టి లోపల చూశారు. ఆ అమ్మాయి చనిపోయి ఉండడంతో పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇలా తెలిసింది అని ఇల్లు మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ విన్నాడు. ఇది విని వెంటనే చీకటి అవ్వకుండానే సాయంత్రం అయ్యేపాటికి వేరే రూమ్ ఎత్తుక్కుని ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఫ్రెండ్స్, సింగిల్ గా రూమ్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి. మంచి హర్రర్ థ్రిల్లింగ్ స్టోరీస్ వినాలి అనుకుంటే ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.